అన్న నమస్తే అన్న నమస్తే అన్న. ఏం పేరు? అన్న నా పేరు ధర్మార పవన్ కుమార్. గారు నేను తెలంగాణ రాష్ట్ర డీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మహబూబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. అదేవిధంగా కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి స్థాపించారు. ఆమె జాగృతిలో స్టూడెంట్ వింగ్లో మహబూబాద్ జిల్లా యూత్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రధానంగా ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన మాట్లాడుతున్నారు కాబట్టి నిరుద్యోగుల సమస్య ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో? ఎందుకంటే ఒక పక్క వాళ్ళు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు అంటా ఉన్నారు. మన ముఖ్యమంత్రి కూడా 70,000 పైన ఉద్యోగాలు ఇచ్చినా ఇయ్యనట్టు నిరూపిస్తే తల నరుక్కుంటా అంటాడు ముఖ్యమంత్రి. సో ఏంది నిజంగా ఎట్లుంది పరిస్థితి? అన్న వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి తలా తోకలేని మాటలు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఒక సబ్జెక్టు లేదు, ఒక ఆబ్జెక్టు లేదు. బబ్రాజమానం భజగోవిందం. ఏం మాట్లాడుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడతాడు. ఒక కథ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు. ఎక్కడ ఏది పడితే అక్కడ ఉత్తగానే ఉపన్యాసాలు, ఇక దంచుకొచ్చే ఉపన్యాసాలు ఇస్తారు. ప్రజలకు ఒక సీఎం రేసులో ఉన్న క్యాండిడేట్, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న క్యాండిడేట్ ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందని కనీస అవగాహన లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటా కేవలం మాటలకే పరిమితం తప్ప చేతలకైతే లేదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిరుద్యోగులు రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి రాకముందు ఏమన్నాడు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మేము మొత్తం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిండు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా దాటిపోయింది. 2 సంవత్సరాలు పూర్తిగా దాటిపోయినా కూడా ఇంతవరకు నిరుద్యోగుల గురించి ఊసేయలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లే ఈయన అధికారంలోకి వచ్చి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినామని చెప్పుకోండి తప్ప 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాను. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల మీద వాళ్ళకే క్లారిటీ లేదు. ఒక్కొక్క మంత్రి ఒక 70,000 అంటాడు, ఒక 1,00,000 అంటాడు, ఒకడు 80,000 అంటాడు. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకు సరిగా అవగాహన లేని క్యాండిడేట్. కనీసం అక్కడ కూర్చున్నప్పుడు, ఒక క్యాబినెట్లో కూర్చున్నప్పుడు, ఒక అందరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తి అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరన్న సంగతి కూడా వాళ్ళ క్లారిటీ లేకుండా అయిపోయింది. ఈ రోజుల్లో ఒకరు 70,000 అంటాడు, వాళ్ళ మంత్రులు ఒకరు 70,000 అంటారు, ఒకరు 80,000 అంటారు, ఒకరు 90,000 అంటారు, 1,00,000 అంటాడు. ఏందన్నట్టు నిరుద్యోగులు మోసం చేయడానికి తప్ప. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు కాలికి బలపం కట్టుకొని మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో కాలికి బలపం కట్టుకొని బస్సు యాత్రలు చేసి ఇంటింటికి ఒక నిరుద్యోగిని ఉండి ఇలా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇలా వాళ్ళ జీవితాలు ఆగం అయిపోతున్నాయి. నిన్న ఒక నిరుద్యోగి వాళ్ళ తల్లికి చీర తీసుకుని ఉరేసుకొని చనిపోయాడు. అంటే ఒక్కొక్క నిరుద్యోగం రోజుకొక నిరుద్యోగం చనిపోతుంటే ఇలా రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు? ఇలా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటాడు. 10 సంవత్సరాలు కాదు బిడ్డ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మళ్ళీ జీవితంలో నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, భవిష్యత్తులో నువ్వు వార్డు నెంబర్ కూడా గెలవు. ఇది మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. రాసి పెట్టుకో బిడ్డ రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి అన్న. సో ఇంటి ప్రచారంలో భాగంగా మళ్ళీ హామీలు ఇస్తా ఉన్నారు. త్వరలో 40,000 ఉద్యోగాలు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో అన్నారు, మొన్న కూడా అన్నారు. సో ఏంటి నమ్మే ఛాన్స్ ఉందా నిరుద్యోగులు? లేదు. రేవంత్ రెడ్డి కుక్కతోకకు గుండ్రాయి కడితే చక్కగా ఎట్లా రాదో నీ మాటలు అట్లున్నాయి. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క తీరుగా మాట్లాడతాను. నీకు చదివే రాదు, నువ్వు చదివింది 12 ఫెయిల్, నీకు ఏ అవగాహన ఉందని మాట్లాడుతున్నావు నిరుద్యోగుల గురించి. నీకు ఒక సీఎం రేసులో ఉన్నాడు, ఒక అవగాహన ఉన్న క్యాండిడేట్, ఏజ్డ్ పర్సన్ అయితే ఒక ఏజ్డ్ పర్సన్ అయితే పీజీఓ పిహెచ్డీఓ చేసిన క్యాండిడేట్ అయితే నిరుద్యోగుల బాధలు ఏందో అర్థమవుతాయి. నీకు చదివే చక్కగా రాదు. ఏ హార్వర్డ్ యూనివర్సిటీ ఎక్కడ అవన్నీ ఉత్త ఫేకు. హార్వర్డ్ లేదు, ఏ యూనివర్సిటీ ఇట్లా ఫేక్ అయినా ఏమైనా మాటలకే తప్ప చేతలకు లేదు. నిన్న నీకు చదువుకున్న వ్యక్తివే అయితే, నిరుద్యోగుల గురించి అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తివే అయితే దాశరథి కృష్ణమాచార్యులు ఎక్కడ జన్మించాడా? ఆయన ఎక్కడ జన్మించాడు? ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్ జిల్లా, ప్రజెంట్ ఉన్న మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో జన్మించిన దాశరథి కృష్ణమాచార్యులు నీకు ఆయన గురించి పూర్తిగా చక్కగా తెలియదా? ఆయన జన్మించింది నిజామాబాద్లో జన్మించిండా? ఇదేనా నువ్వు? అగో ఆపరేషన్ దుర్యోధన కాక ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏది? ఆపరేషన్ దుర్యోధన సినిమాలో ఏమంటాడా శ్రీకాంత్? నేను హైదరాబాద్కు ఓడరేవుని తీసుకొస్తా అన్నట్టు ఉంది నీ ముచ్చట్లు. కాకమ్మ కథలు, పిట్ట కథలు నువ్వు చెప్తే నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు నిరుద్యోగులు. నువ్వు చదువుకుంది 12, అంతవరకు ఏం చదివినావు? డిగ్రీ వరకు చదవచ్చు అంతవరకు. అంతేకాండి ఒక్కొక్కరు మేము పీజీలు పిహెచ్లు చేసిన నిరుద్యోగులు ఖాళీగా రోడ్ల పండి పుస్తకాలు పట్టుకొని సర్టిఫికేట్లు పట్టుకొని రోడ్ల పండి తిరుగుతాను. మా బతుకులు ఏం కావాలి ఇవాళ? రేవంత్ రెడ్డి బిడ్డ జాగ్రత్త. జీవితంలో మళ్ళీ నువ్వు వార్డు నెంబర్ కూడా గెలవాలి చెప్తున్నా. ఇవాళ సీఎం అయినావు. మున్సిపల్ ఎలక్షన్స్ నడుస్తా ఉన్నాయి. సో ఏంటి మరి నిరుద్యోగుల ప్రభావం ఉంటుందా దీనిపై? ఖచ్చితంగా ఉంటుందన్న. కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డులలో కనీసం
మున్సిపాలిటీలో 3 వార్డులకే పరిమితం కాబోతుంది కాంగ్రెస్ పార్టీ. 3 వార్డులకే పరిమితం కాబోతుంది. అంటే ప్రభుత్వం పక్కన పెడితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే విషయంలో ఎట్లా ఉందన్న పాలకుర్తి నియోజకవర్గం విషయంలో? ఏమైనా ఇక రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట్లే ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తారు. అక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది కదా. అభివృద్ధి అంటూ ఇక్కడ ఏం లేదన్న. అభివృద్ధి అంటూ ఇక్కడ ఏం లేదు. గతంలో ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా గదే ఉంది. ఎక్కడ వేసిన గొంగడికి అక్కడే ఉంది. అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది నీకు? రోడ్లు కానీ ఇంకా మిగతా విషయాలు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు నీకు. అభివృద్ధి వాళ్ళు డోలు కొట్టుకోడు తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ కనపడతలేదు నీకు. ఇంత ముందు ఆయన ఎట్లుండే? ఇంత ముందున్నాడా దయాకర్ రావు ఆయన పరిస్థితికి వచ్చే వరకు ఎంతో కొంతవరకు చేసిండు, కాదంటలే. కానీ మరీ మొత్తం చేసిండని ఆయన కూడా అనొద్దు. ఎందుకంటే మేము వాస్తవంగా నిరుద్యోగులు మాట్లాడతాం. మీ ఒక పార్టీకి మీ సంబంధం అనే ఉద్దేశం లేదు. మా గొంతు మేము వినిపించాలి. కాబట్టి మీరు క్యాబినెట్లో కానీ మీ అసెంబ్లీలో కానీ ఏ ఒక్క రోజైనా నిరుద్యోగుల గురించి మాట్లాడిన సందర్భాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటారు నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళు కావాలని రాజకీయాలకే వాడుకుంటున్నారు, వాళ్ళ వల్లనే వీళ్ళంతా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి గతంలో మీరన్న ప్రకారమే మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి మీ అమ్మటి మేము తిరిగినప్పుడు మీరు ఆ మాట అనలేదే. మరి మీకు మీ సపోర్ట్ చేసినప్పుడు మా గలం మేము ఇప్పేటప్పుడు, మా నిరుద్యోగుల గలం బీఆర్ఎస్ పార్టీ మీద మేము ఇప్పేటప్పుడు మరి మీకు అది గుర్తుకు రాలేదా? అంటే మేము బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించినప్పుడు మరి మీకు గుర్తుకు రాలేదా? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము ఇట్లా అనుకోవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీలో లొంగుడు పోయారు, అమ్ముడు పోయారు అని నిరుద్యోగులని అనుకోవచ్చు కదా. అంటే వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అందిత చుట్టూ అందబోత కాళ్ళు, ఎవడు ఎటు అంగైతే అటు మాట్లాడుతాడు. ఇలా ఎవడు అధికారంలోకి రావాలన్నా కూడా ఇలా నిరుద్యోగుల చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ఇలా నిరుద్యోగుల జీవితాలు చక్కగా ఉంటే వాళ్ళని మేము ఎందుకంటామన్నా. ధర్నా చౌక్ లో మీరు ఒక ప్రోగ్రామ్ చేసి నిరుద్యోగ కవాతు అని, సో దాన్ని కూడా కావాలనే ఇదంతా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మాట్లాడతాను. అంటే మీరు చెప్పే మాటలకు మీరు ఎటంగా అయితే అట్లా అంటే మేము వినాలనా? మేము చేతులు కట్టుకొని కూర్చోవాలనా? ఇప్పుడు మా గలం మేము ఇప్పొద్దా? నిరుద్యోగ కవాతు పెట్టుకుంటాం. ఇంకా రేపు అవసరమైతే హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్కుల 3 లక్షల మందితోటి నేను మహాధర్నా నిర్వహించబోతున్నా. బీఈడీ అభ్యర్థుల సంఘం తరఫున 3 లక్షల మందితోటి నేను మహాధర్నా నిర్వహించబోతున్నా. ఇంకోటి గుర్తుంచుకో, ఇప్పుడు ఎస్జిటి పోస్టులన్నీ తీసుకుపోయి దాదాపుగా రాష్ట్రంలో 19,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 19,500 ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ఇంతవరకు నువ్వు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు అంటాడుగా. కేసీఆర్ డిఎస్సీ అసలు ఇయ్యలేదు, నేను చేసిన అంటున్నాడు. వానికి సిగ్గు శరం ఏమన్నా మాటలు ఉండదా మాట్లాడటానికి? ఇగో అనొద్దు, ఎవరికో పుట్టిన కొడుకుని తీసుకొచ్చి నా కొడుకుని ఎత్తుకుని ముద్దారినట్టు ఉన్నది ఈ ప్రభుత్వం పడితీరు. ఎవరికో ఇప్పుడు వాడేసిన నోటిఫికేషన్స్ నేనేసిన సంఖ్యలు గుర్తుకుండా ఇదేమన్నా పద్ధతేనా? ఏ ఆలోచన లేదు, అవగాహన లేదు, ఏదో ఉత్త రోత ముచ్చట్లు. ప్రభుత్వ పాలన చాలా గలీజుకుందన్న. ఈ ప్రభుత్వం ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కాదు, వార్డు నెంబర్గా పోటీ చేస్తుడు. నువ్వు గెలిస్తే నా మీసం గురిగించుకుంటా. నేను చాలా బాగా మాట్లాడుతున్నా. నువ్వు మాటలకే కాదు చేతలు చేసి చూపించాలి. వీడిని బెదిరిస్తే పైసా నువ్వు ఉత్తర ముచ్చట కాదు. కనీసం నువ్వు అవగాహన ఉన్న క్యాండిడేట్ అయితే ఒక వ్యక్తి నువ్వు మాట్లాడేటప్పుడు దాని గురించి ఏంది ఏం కథ అని ఆలోచన చేయాలి. నువ్వు అవగాహన ఒక మేధావి నువ్వు అట్లా చేసుకోవాలి. కానీ ఇప్పుడు మామూలు కార్యకర్తకు ఒక సీఎంకు ఉన్న తేడా ఏందన్న? కార్యకర్త ఆవేశంతో మాట్లాడచ్చు, కానీ సీఎం రేస్లో ఉన్న క్యాండిడేట్ దాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని అసలు ఏంది ఏం కథ అని చర్చించే విధంగా సీఎం మాటలు ఉండాలి. ఎంతగానో ఎవడంటే వాడిని ఉత్తగానే వీడిని బెరిచ్చు లాగుడు తొండలు ఇస్తా బుధానికి ఇస్తా. ఏంది తొండలెక్కడి బొండలెక్కడి? మాటకి నీకు తొండలు ఎవరికి వస్తాయా? అంటే మీ ఊళ్ళో చిన్నప్పటి నుంచి నువ్వు తొండలు గిట్ట పెట్టినావా ఏంది? ఓకే అన్న, థ్యాంక్ యూ.